హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. ఎవరైనా కొత్తగా చూస్తుంటే నేను విషయమని అండ్ నౌ వీఆర్ ఇన్ చౌమహల్లా ప్యాలెస్, వన్ ఆఫ్ ద మోస్ట్ హిస్టారిక్ ప్లేస్ ఇన్ హైదరాబాద్. అవన్నీ ఎక్స్ప్లోర్ చేద్దాం. జస్ట్ మనకి 3 hours ఉన్నాయి. 5 o'clock క్లోజ్ కాబట్టి మేము 2 o'clock వచ్చాం. తొందర ఎక్స్ప్లోర్ చేద్దాం. అండ్ దట్ ఈస్ ద ప్యాలెస్. లోపల చాలా అద్భుతమైన హిస్టరీ గురించి అవన్నిటి గురించి నిజాంకి సంబంధించింది అవన్నీ హిస్టరీ అవన్నీ తెలుసుకుందాం. ఆయన చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఇప్పుడు కనిపిస్తుంది కదా టికెట్ ప్రైజింగ్, అదే అనమాట. సో దిస్ ఈస్ ద ప్యాలెస్ బయట నుంచి వ్యూ. అంటే చాలా మంది వస్తుంటారు మనకు ఎగ్జిబిషన్ కైండ్ ఆఫ్ లా. ఇప్పుడైతే చిన్నపిల్లలు వచ్చినారు. బాబా వచ్చినప్పుడు మంచిగా గుర్తుండి పోతుంది మేము చౌమహల్లా ప్యాలెస్కి వచ్చినాం అని. బయటనైతే ఇది మ్యూజియం షాప్ అని పెట్టినారు కదా, అదే. చాలా ఉన్నాయి వాళ్ళకి సంబంధించినవి. మిర్రర్, ఓఫో చాలా ఉన్నాయి. డైమండ్స్ కానీ ఇవన్నీ. కానీ ఇన్ని సంవత్సరాలు కట్టినందుకైతే సార్థకం లాగా వేరే లెవెల్ డిజైన్ చేసినారు మొత్తంలో అయినా సరే. కొంచెం డీటెయిల్డ్ ఆర్కిటెక్చర్ కానీ. ఇది జస్ట్ ఒక గోడ, ఇట్లాంటి గోడలు చాలా ఉన్నాయి అలా. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా గ్రూప్తో వస్తే మాత్రం డెఫినెట్గా ఇట్లా ఫోటోషూట్ అయితే దిగాల ప్యాలెస్ ముందు. ఇది లోపట్లో వన్ ఆఫ్ ద మోస్ట్ అమేజింగ్, వేరే లెవెల్ ఉంది బాయ్. ఎవరైనా ఫోటోషూట్స్ కానీ నార్మల్గా దేనికైనా సరే మజా ప్లేస్ ఇది అయితే. డీటెయిల్ లోపలికి అయితే ఎంట్రీ లేదు, ఎందుకంటే మన వాళ్ళు తెలిసే మన వాళ్ళ గురించి. వాహ్, వేరే లెవెల్, మస్తుంది లోపలనైతే. ఇక ఫోటోషూట్ క్యాండిడేట్స్ అయితే ఆబ్వియస్లీ ఏంటంటే ఉంటారు. ఇంకా లోపల చాలా రూమ్స్ ఉన్నాయి, అవన్నీ కూడా చెక్ చేద్దాం. కానీ మస్తుంది ఆర్కిటెక్చర్ అయితే. దాని ముంగటనే వీళ్ళ చరిత్రకు సంబంధించి ఉంది, హిస్టరీకి సంబంధించింది. లోపట్టుకోతే ఓ ఫారినర్స్ కూడా చాలా మంది ఉన్నారు, వస్తారు అట్లా. పేర్లు అబ్బో, మీర్ మహబూబ్ అలీ ఖాన్ బహదూర్ అసఫ్ జా 6. అబ్బో పేర్లు చాలా కష్టంగా ఉన్నాయి. ఇదంతా వాళ్ళ హిస్టరీ. వీళ్ళ ఫస్ట్ పిక్చర్ వాళ్ళది. ఇట్లుంటుండే అప్పట్లో. ఇవన్నీ మెయిన్ గేట్. ఇది ఫలక్నామా ప్యాలెస్ మెయిన్ గేట్. ఇది స్కూల్ పైన, అది ఇది టౌన్ హాల్. ఓ ఫలక్నామా ప్యాలెస్ ఇప్పుడు మొత్తం మారిపోయింది. అప్పట్లో 150-200 years బ్యాక్ ముచ్చట ఇదంతా. ఇది కూడా ఇది వీళ్ళ హిస్టరీకి సంబంధించింది. 7-year-old నిజాం 6 with attending nobles. చిన్న పెద్ద పేద అయినా లాస్ట్కు ఒకటి 7 అని ఉంటుంది. వీళ్ళ మ్యాక్సిమం అన్నట్లే ఉంటాయి. హైకోర్టు, ఇప్పుడున్న హైకోర్టు. ఇది హాస్పిటల్, ఇది ఉస్మానియా హాస్పిటల్. చాలా డిఫరెన్స్ అయినప్పటికీ ఇప్పటికీ అన్ని మ్యాక్సిమం పాత హైదరాబాద్ మొత్తం హిస్టరీ కానీ మనం చూడాలి. అప్పుడు హైదరాబాద్ ఎట్లుందో అవన్నీ ఉన్నాయి. కానీ ఉన్నాడు ఇంతకుముందు 6 చూసినావా, 7 లాస్ట్కి 8. ఇవన్నీ కరెన్సీస్, అప్పటి కరెన్సీస్. అంతా ఉర్దూయే. ఇప్పుడు అఫీషియల్ లాంగ్వేజ్ ఉర్దూయే ఉండగా అట్లా. మొత్తం నోట్స్ బాగానే కలెక్ట్ చేసినారు. ఇవేదే లేవు మనకి. నాకు తెలిసిన కానీ అయితే ఒక్కటి కూడా లేదు. అంటే ఉండేలే, మరీ 200 years బ్యాక్ అంటే టూ టఫ్, అసలు ఉండడానికి స్కోప్ కూడా లేదు. మొత్తం వీళ్ళ చరిత్రనే. అంటే కొన్ని దగ్గరలో ఎవరకు ఐడియా ఉందా? తెలిస్తే కింద కామెంట్ చేయండి. వీళ్ళంతా వీళ్ళే ఉన్నారు. ఇక అప్పుడు వీడియోస్, కొన్ని వీడియోస్ ఉన్నాయి కదా, అవి ప్లే చేస్తారు. అబ్బా అనగా నచ్చింది. ఎవరో చెప్తే చెప్పండి.
మొత్తం వీళ్ళే. సో మూవింగ్ టు నెక్స్ట్ థింగ్. వా, ఇంట్లో ఎవరైనా డూప్లెక్స్ కట్టుకోవాలంటే ఇట్లాంటి ఆర్కిటెక్చర్ యూజ్ చేయండి, మజా ఉంటది. నిజం, వీళ్ళ దగ్గర నుంచి చాలా, అంటే ఈ బిల్డింగ్ నుంచి అయితే మనం చాలా నేర్చుకోవచ్చు ఇన్ ద సెన్స్ ఇట్లా మాక్సిమం ఇట్లుంటది. ఇట్లా కూడా పెట్టుకోవచ్చు మనం. ఇంతకుముందు మన ఫొటోస్ దిగినందు ఆ ఏరియాకి వచ్చినాం, బాగుంది. ఇట్లా కూడా మనం పెట్టుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ పోతుంది హాల్ ఆఫ్ హెరిటేజ్ ఆర్ట్స్. చెప్పినా పోతున్నా కొద్దీ వస్తూనే ఉన్నాయి రూమ్స్. వా, అసలు ఫోటోలు దిగేటోళ్ళకి అసలు కొద్దుగానే లేదు తెలుసా. మినిమం మీకు 50 to 100 ఫొటోస్ వస్తాయి ఈజీగా, విత్ మల్టిపుల్ లొకేషన్స్. ఏనుగు లైఫ్, వాళ్ళ లైఫ్ అట్లుంటుండే. ఇదేదో బాగుంది నిజం. ఎవరైనా మంచిగా కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇగో ఇట్లాంటి ఆర్కిటెక్చర్, డ్రాయింగ్ అనేది ఫోటో వేరే లెవెల్. లైఫ్ అట్లా అట్లుంటుండే వేట. ఇప్పుడు అంటే డైరెక్ట్ కేస్. ఇంకా చాలా హాల్స్ ఉన్నాయి మనకు వేటి, ఒకటి అంటే స్కిప్ అవుతుంది. మనం ఒక హాల్తో ఇట్లా ముంగట్టుకోతున్నామా, పక్కన ఇంకొక హాల్ ఉంది, అది చూసుకుంటలేము. అట్లా అన్ని ఒకటి తప్పకుండా చూస్తా. వీడియో తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. హాల్ ఆఫ్ హెరిటేజ్ క్రాఫ్ట్స్ కదా, బాబా తమ ఎంట్రీ వేరే లెవెల్. అంటే వీళ్ళు అప్పుడు దాచుకున్న బట్టలు, పెట్టెలు అన్నీ. ఎస్, పెద్ద ఏమంటాం మిర్రర్స్ అవన్నీ. ప్లీజ్ డోంట్ టచ్, ఏది టచ్ చేయదు. ఇవన్నీ అప్పట్లో వాళ్ళు పెట్టుకునే అన్ని. డైనింగ్ టేబుల్ కావచ్చు. ఓహో, అవి డ్రెస్సెస్. వాళ్ళంతా హైట్ ఏం లేరు, నార్మల్ హైటే ఉన్నట్టు. నాకైతే ఈ అద్దాలు మస్తు నచ్చినాయి, మజా ఉన్నాయి. ఇవన్నీ వాళ్ళు ఇంట్లో సామాన్ టైప్. ఇక కుల్లా ముచ్చట చెప్పాలంటే ఇంట్లో సామాన్లు సేమ్, కానీ కొంచెం మంచి రాయల్ లుక్ ఉన్నాయి. నెక్స్ట్ హాల్ ఆఫ్ హెరిటేజ్ క్రాకరీ. పేర్లు కూడా విచిత్రంగా ఉన్నాయి. అసలు పెయింటింగ్ చూడండి, అంటే నిజమా తెలియదు కానీ మజా ఉంది. కానీ అది ఇప్పుడు చేయడం చాలానే. నెక్స్ట్ వాళ్ళు ఇంతకుముందు వాళ్ళు ఏమేమి యూజ్ చేసినారు ఇప్పుడు వాళ్ళ వంట సామాన్లు. ఇది యాక్చువల్గా పెట్టే విధానం, ఆ లైట్ అవన్నీ ఫోకస్ అట్లా ఉండాలి, ఇది అన్ని మంచిగా కనిపిస్తాయి. ఇంతకుముందు దాంట్లో అవన్నీ ఏవి లేవు, అది కొంచెం లైటింగ్ తక్కువ ఉంది. అవి అన్నీ అప్పుడు సేమ్, ఇప్పుడు కూడా అవే ఉన్నాయి, ఇంకేం మారలేదు. ఇవన్నీ బేసిక్గా ఇప్పటికి ఇప్పుడు అంటే వాళ్ళు వాడేదానికి మనం వాడేదానికి సేమే ఉన్నాయి. బాగున్నాయి. ఫ్యాన్లు అయితే మంచిగా పెట్టినారు వేడికి. వాళ్ళ డైనింగ్ టేబుల్ నాకు అన్నిటికంటే మెయిన్గా నచ్చింది ఇది. అక్కడికి మంచిగా ఓపెన్ హాల్ టైప్ పెట్టినారండి, ఎక్కడ వాళ్ళు అక్కడ చూసుకునే విధంగా. చూడండి అసలు ఇంతమంది మనం కింద దిగినవా, మళ్ళీ మీదకి వచ్చి సెకండ్ ఫ్లోర్ టైప్, ఫస్ట్ ఫ్లోర్ టైప్. చాలా బాగుంది, అది నచ్చింది. ఇక్కడ మెయిన్గా టూర్ గైడ్లు ఉంటారు చూడు, వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఎందుకు అంటున్నా అంటే మస్తు మంది ఫారినర్స్ ఉన్నారు కదా, ఆ ఫారినర్స్లో మస్తు మంది ఏమంటాం, వాళ్ళకి ఎట్లయినా తెలియదు, డెఫినెట్గా వాళ్ళు టూర్ గైడ్లు పెట్టుకుంటారు. మనం అంటే ఏం పెట్టుకోం, కానీ డెఫినెట్గా వాళ్ళకి టూర్ గైడ్స్ ఉండాలా, ఉంటారు కూడా. నెక్స్ట్ మనం స్క్వాడ్స్ ఉన్నాయా చెప్పినామా, అవన్నీ చూద్దాం.
వాళ్ళ ఫొటోస్, వాళ్ళు అప్పుడు రాసుకునే సంబంధించినవి. ఇండియన్ పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ సర్వీసెస్, లెటర్స్, అన్నికి సంబంధించిన అన్ని మ్యాక్సిమం. వాళ్ళ హ్యాండ్ రైటింగ్ కూడా బాగుంది. అంటే ఇది ఉర్దూ విత్ కాంబినేషన్ ఆఫ్ ఏమంటాం ఇంగ్లీష్. ద డాన్ స్కూల్ ఫార్మ్ ఆఫ్ అప్లికేషన్ బాగానే ఉన్నాయి వీళ్ళకు. అంటే ఇక వాళ్ళ మొత్తం వాళ్ళ సొంత జాతర అంతా ఇళ్ళనే పెట్టేసినారు. చౌమహల్లా ప్యాలెస్ వస్తే నిజాం హిస్టరీ మొత్తం తెలుస్తుంది. ఇఫ్ యూ వాంట్ టు నో నిజాం హిస్టరీ, కమ్ టు చౌమహల్లా ప్యాలెస్. ఇంకొకటి కూడా దీంట్లో ఈ దాని నుంచి ఇంకోటి కూడా మనం తీసుకోవచ్చు. ఏం తెలుసా, ఇఫ్ ఇన్ కేస్ ఎవరన్నా ఇంట్లో ఫొటోస్ పెట్టుకుంటే కూడా ఈ యాంగిల్లో పెట్టుకోవాలి. చెప్పిన నేను లోపల ఫోటో, బయట వైట్ కలర్ బార్డర్తో మొత్తం బ్లాక్ ఫ్రేమ్ ఆర్ లైట్ బ్రౌన్ ఫ్రేమ్ మస్తు వస్తుంది ఫోటో. ఇట్లా ఫోటో ఒక దగ్గర ఒక 5 లేకపోతే 3 యాంగిల్ చూడండి. వీళ్ళు పెట్టిన విధానం మజా ఉంది. అట్లా అప్పుడు అట్రాక్టివ్ ఉంటుంది వాల్. అయినా ఒక నార్మల్ వాల్ ఒక అట్రాక్టివ్ వాల్గా చేంజ్ చేయొచ్చు. డెఫినెట్లీ మనకు అంటే ఒక టైప్ ఆఫ్ నేర్చుకోవడం లాగానే, ప్లస్ విత్ ద కాంబినేషన్ ఆఫ్ సైట్ సీయింగ్ రెండు. అయితే ఇప్పటి నుంచి ఫుల్ తిరిగిన గంట సేపు మేము తిరిగి జస్ట్ మేము కంప్లీట్ చేసింది ఇది ఒక్క మహల్ మొత్తం ఒకటే. దీని తర్వాత 2 మహల్స్ ఉన్నాయి, ఇంకొకటి కార్ కలెక్షన్ ఉంది. లోపల ఇంతవరకు మొత్తం వాళ్ళ స్క్వాడ్, వాళ్ళ బట్టలు, వాళ్ళు ఏమేమి వేసుకుంటున్నారు, వాళ్ళు ఏం వేసుకున్నారు, ఏమంటాం వాళ్ళ తిండి, వాళ్ళ ఫర్నిచర్, అవన్నీ ఉన్నాయి దాంట్లో. ఇప్పుడు ఇదంతా చూసినాం. నెక్స్ట్ నాకు తెలిసి ఇంకొక మళ్ళా ఎక్స్టర్నల్ థింగ్స్ ఉండొచ్చు, కార్ కలెక్షన్ మిగతా అవన్నీ. ఒకసారి అవి చూద్దాం. అప్పటి నుంచి గంట సేపు తిరిగినాం, ఇది ఒక్కటి మొత్తం అయిపోయింది ఒకటే. అంటే అర్థం చేసుకోండి ఎంత పెద్దగా ఉందో. నెక్స్ట్ అవిటికి పోదాం. ఈ మహల్ విత్ వింటేజ్ కార్స్. ఓఫో చాలానే ఉంది. పెద్ద పెద్ద ద్వారాలు, పెద్ద పెద్ద డోర్స్. ఇప్పుడు నెక్స్ట్ స్టార్ట్ చేయాలో ఆలోచించి స్టార్ట్ చేద్దాం. ఇదొక మహల్, వే టు అఫ్దాబ్, ఆదాబ్, ఎఫ్ సైలెంట్ అనుకుంటా. లెట్స్ గో, చలో. వీళ్ళ మహల్లోనేమో ఇప్పుడు జస్ట్ ఎక్స్టర్నల్ థింగ్స్ అని చెప్పినా, వీళ్ళ సోకులకు సంబంధించినవి, ఆ ఉక్క పార్ట్ అవన్నీ కూర్చోడానికి. అంటే జస్ట్ నాకు తెలిసి రిలాక్సింగ్ పర్పస్ కావచ్చు, మైట్ బి. ఉమెన్ ఇప్పుడు ఇట్లుంటుండే వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్, అండ్ ఇప్పుడు కూడా అట్లే ఉంది. మగవాళ్ళు ఆడవాళ్ళు అయితే సేమే ఉంది డ్రెస్సింగ్ స్టైల్. మగవాళ్ళే మన వాళ్ళు ఎప్పుడు అట్లా వేసుకున్నాక నేను ఎప్పుడు చూడలేదు. అంటే జస్ట్ కింగ్స్ ఫ్యామిలీస్ అట్లా వేసుకుంటారు అంతే. ఇది చిన్నపిల్లలది, మగవాళ్ళది, చోటా బచ్చెకి చిన్న చిన్న హ్యాట్స్. అప్పట్లో హ్యాట్ ఫేమస్, డెఫినెట్లీ ప్రతి ఒక్కరు పెట్టుకుంటుండే. ఈ మహల్ చూడండి, ఇది ఆర్కిటెక్చర్ అయితే నాకు చాలా నచ్చింది. ఇక్కడ వాళ్ళ కన్స్ట్రక్షన్, వాళ్ళ ఆర్కిటెక్చర్ మజా. నెక్స్ట్ వింటేజ్ కార్స్ స్టార్ట్ అయినాయి. కార్స్ దూరం నుంచి ఇట్లా మెరుస్తున్నాయి. అంటే నాకు తెలిసి వీళ్ళు నార్మల్గా కూడా బాగానే క్లీన్ చేస్తున్నట్టున్నారు కార్స్. ఓపెనింగ్ ఎల్లో ఆఫ్ కార్ పేరు రోల్స్ రాయ్స్ సిల్వర్ గోస్ట్. మజాగా ఉంది కారు. వేరే ఇది దీని పేరు నైపర్ టైప్ L7640 HP. నెక్స్ట్ ఇది కూడా సేమ్ 1906 మోడల్, అది కొంచెం ముందు మోడల్. ఇది నెక్స్ట్ ఫార్డ్కి సంబంధించిన బాయ్. అస్సలు రిఫ్లెక్టింగ్ ఏం కనిపిస్తలేదు అసలు కార్లో. దీని పేరు ఫ్లాట్, ఏం కనిపిస్తలేదు. ఇది సిడన్ డిలెక్స్, బాగున్నాయి. ఇది ఇప్పుడు సినిమాలలో కనిపిస్తుంది చూడు, టాప్ మోడల్. ఇది నాగార్జున సినిమాలు ఉంటుంది కదా, ఇది బేసిక్ కార్. డెఫినెట్లీ ఇది ఉంటుంది ప్రతి ఒక్క దగ్గర, అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ కార్స్. లోపల ఎగ్జాక్ట్గా అనిపించకపోవచ్చు ఆ రిఫ్లెక్షన్కి,
బయట బేసిక్ నాకు తెలిసి ఇవి సోల్జర్స్ వాడుతుంది కావచ్చు, జీప్స్. ఇది కూడా బాగుంటుంది కార్. ఇక ఇది వాళ్ళ టాప్ నాచ్ పెద్ద పెద్ద వెహికల్స్. నాకు తెలిసి ఇవి ఎక్కువ వాళ్ళ క్వీన్స్ వాడుతున్నాయి కావచ్చు, ఎందుకంటే రావడానికి పోవడానికి ఏదో ఒక వెహికల్ ఉండాలి కదా. మైట్ బి, ఎందుకంటే సినిమాలలో చూసిన నాలెడ్జ్ అని చెప్తున్నాను, చూసినావా అని అడగద్దు అట్లా. ఇప్పుడు నెక్స్ట్ మనం అఫ్జల్ మహల్ ఇటు. ఇది కూడా బాగుంది, సేమ్ ఫస్ట్ టైం లాగా. ఇక మంచి షూటింగ్స్ జరుగుతాయి నన్ను అయితే. ఎస్, ఇది ఓపెనింగ్. ఓ గుడ్ ఆర్కిటెక్చర్. అది వీళ్ళు వాడే ఐటమ్స్ అవన్నీ ఇళ్ళని. అబ్బాయిని చదవాలనుకుంటున్నా, అన్ని చూపించిన హాల్ మరి ఎట్లుంటుంది వీళ్ళది అని అనుకున్నా. ఇది ఈ ఇల్లు లోపట్లకి అయితే నో ఎంట్రీ. ఇంక ఇది ఒకటే ఓపెనింగ్ ఉంది డోర్, మిగతా అన్ని అసలు ఓపెనింగ్ లేవు కాబట్టి యాజ్ మచ్ యాజ్ వీ క్యాన్ ఇట్లనే చూడాలి. కనిపిస్తుంది ఇట్లా. మీద కూడా ఉంటాయి, చాలా రూమ్సే ఉన్నాయి. అవి ఎందుకు బ్లాక్ చేసినారో తెలియదు, కానీ పంపిస్తే కూడా బాగుండు, వాళ్ళ లైఫ్ స్టైల్ మొత్తం తెలుస్తుండే. డెఫినెట్లీ హ్యావ్ టు చెక్ దిస్ ప్లేస్, తప్పకుండా చాలా బాగుంది. ఎవరన్నా నన్ను అడిగితే మాత్రం వీడియోలో కంటే డైరెక్ట్ వచ్చి చూడటం చాలా బెస్ట్. మంచిగా తింటారండి, చాలా అంటే చాలా నచ్చి ఉంటుంది, తిన్నది మొత్తం అరిగిపోతుంది. అండ్ మీకు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ విల్ కమ్ అప్ విత్ నెక్స్ట్ వీడియో.